శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగంలో మనం 5వ శ్లోకానికి వచ్చేసామండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇవాళ పలికే వాళ్ళ పేరు ఊరు చెప్పండి. బండి పద్మజ, అనంతపూర్మ. కొంచెం పెద్దగా చెప్పాలండి. బండి పద్మజ, అనంతపూర్. గురున హత్వా హి మహానుభావాన్. గురున హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తం భైక్షమపీహ లోకే. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహైవ. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన హత్వా హి మహానుభావాన్. గురూన హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహైవ. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన హత్వా హి మహానుభావాన్. గురూన హత్వా హి మహానుభావాన్. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహైవ. హత్వార్థకామాంస్తు గురూనిహైవ. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. పద్మజ గారు నోట్ చేసుకోండి. గురువున హత్వా హి మహానుభావాన్. ఇంకా అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని, ఇంకా చక్కగా అడుగుతున్నాడు. ఏమని? ఓ మహాన్ బావా, మామూలుగా అయితే ఆ యుద్ధరంగంలో నా స్వధర్మం అయితే యుద్ధం చెయ్యాలి, నిజమే. మీరు అన్నావు కదా క్లైబ్య అని, నువ్వు క్లైబ్యుడి కావద్దు, పొందవద్దు అని చెప్పావు కదా నాకు సలహా, అది నిజమే. కానీ ఇక్కడ నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీకు. ఏందది? గురువులను ఎట్ట సంహరిస్తాం? గురువుని హత్వ, వాళ్ళు చంపితే మహానుభావాన్, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మహానుభావులు. ఇద్దరు నాకు గురువులే. నా జీవితాన్ని నడిపించినటువంటి భీష్మ పితామహుడు గురువే, ఆ ద్రోణాచార్యుడు నాకు గురువే. ఇద్దరిని ఏ విధంగా నేను మహానుభావులైన వాళ్ళిద్దరిని నేను చంపగలుగుతాను? కష్టం కదా. కాబట్టి శ్రేయో భోక్తం, నాకు ఒకటి కనిపిస్తోంది. ఏంటిది? శ్రేయస్. మంచిది ఏంటంటే, శ్రేయస్ అంటే మంచిది. ఒక మంచి పని ఏంటంటే వాళ్ళని చంపడం కన్నా భోక్తం భైక్షం అపీహలోకే, ఈ లోకంలో భిక్షం ఎత్తుకొని భుజించి జీవించడం మేలు. అది మంచిది అనిపిస్తోంది నాకు, వాళ్ళని చంపడం కన్నా. అంటే అంత స్థితికి వెళ్ళిపోయాడు. మహానుభావులు అంటే ఎవరు? ఇప్పుడు భీష్మ పితామహుని చూసుకుంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆయన ఎంత బాగా పెంచాడో, తండ్రి లేని బిడ్డల్ని చాలా చక్కగా చూసుకున్నాడు ఆయన. కానీ మహానుభావులు అని ఎవరిని అంటారు? ఎందుకు ఆ పదం వచ్చింది? మహానుభావులని ఎవరిని అంటారంటే, ఎవరైతే శాస్త్రాలు చక్కగా వినిన తర్వాత గురువుల దగ్గర శిక్షణ పొంది చదివి, ఆ చదివిన దాన్ని ఎవరు అనుభవంలో తీసుకొని వచ్చి ఆచరిస్తారో వాళ్ళను మహానుభావులు అంటారు. ఎవరిని అంటారట? ముందు గురువులు చెప్తుంటే శాస్త్రం వినాలి, వినిన దాన్ని బాగా మానం చేసుకోవాలి. శ్రద్ధగా వినడం, శ్రద్ధగా విని దాన్ని గుర్తుంచిపెట్టుకోవడం, గుర్తుపెట్టుకుని దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం, తాను ఆచరించడం. అంటే నియమాలు తప్పకుండా. ఎట్లా ఆచరించాలి? అది గురువు ఏ విధంగా చెప్పారో, ఏ విధంగా నియమాలు చెప్పారో
ఆ నియమాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అలా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మహానుభావులు అవుతారు. అంటే అటువంటి వాళ్ళని చూసి ఏమవుతుంది, అందరూ నేర్చుకుంటారు. వాళ్ళు పద్ధతిగా ఉన్నారు, వాళ్ళ పద్ధతి చూసి మనం నేర్చుకుంటాం. అంత గొప్పగా జీవించారు కాబట్టి అటువంటి వాళ్ళని మహానుభావులు అంటారు. ఇప్పుడు మన నిత్య జీవితంలో మనం చాలా మంది మహానుభావాన్ని ఉపయోగిస్తాం, కానీ నిజానికి మహానుభావ అనే దానికి చాలా అర్థం ఉంది. ఇటువంటి మహానుభావులు ఎవరు? భీష్మ పితామహుడు కానీ ఆ ద్రోణాచార్యుడు కానీ నా జీవితంలో వాళ్ళిద్దరు మహానుభావులు. అటువంటి వాళ్ళని చంపడం కన్నా, గురువున్ హత్వ చంపడం కన్నా, మహానుభావుడిని వాళ్ళని చంపడం కన్నా శ్రేయో నాకు మంచిదేంది అనిపిస్తోందంటే భోక్తం భుజించాలి. ఏం భుజించాలి? భైక్షమపీహలోకే, భైక్షమపి బిచ్చం ఎత్తుకొనైనా సరే ఈ లోకంలో జీవించాలి అని నాకు అనిపిస్తోంది, భూలోకంలో. అంతకుమించి నాకు వేరే ఆలోచన రావడం లేదు. హత్వార్థ కామాస్తు గురువునిహైవ, ఒకవేళ వాళ్ళని చంపాల్సి అర్ధకామాల కోసంగా. ఎందుకు చంపాలి? ఇప్పుడు రాజ్యం కోసం చంపాలి. రాజ్యం వస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది, భోగం వస్తుంది, సుఖం వస్తుంది. అదే కదా వచ్చేది రాజ్యం తీసుకుంటే. అర్ధకామాస్తు, కోరిన కోరికలు తీరుతాయి, బాగా ధనం వస్తుంది, సుఖం వస్తుంది. ఇదే కదా జరిగేది రాజ్యం వస్తే. హత్వార్థ వాళ్ళని చంపినట్టయితే నాకు వచ్చేది ఆ అర్ధకామాస్తు, అర్థం వస్తుంది, కామం తీరుతుంది. గురువుని హైవ, కార్యం గురిని చంపిన తర్వాత భుంజీయ భోగాన్ రుధిర ప్రదగ్ధాన్, వాళ్ళని చంపిన తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క రాజ్య భోగం గాని, ఆ అర్థం గాని, ఆ కామం గాని ఎటువంటిది? రుధిర ప్రదిగ్ధాన్. రుధిరం అంటే రక్తం, రక్తంతో తడిసినది. ఆ కోరికలు తీర్చుకోవడం, ఆ తినడం, నేను భోంచడం ఎట్లాంటిదంటే రక్తపు కూడితో సమానం, నెత్తుడితో తడిసినది దాంతో సమానం. అటువంటి అర్ధకామాలు నాకు వద్దు, నేను కోరుకోవడం లేదు. నేనేం కోరుకుంటున్నాను? పవిత్రమైన కోరుకుంటున్నాను. నా గురువులేని మహానుభావులను చంపకుండా భిక్షం ఎత్తుకొని జీవించాలి అని మాత్రం నాకు అనిపిస్తోంది. అదే నాకు శ్రేయస్సు అనిపిస్తోందయ్యా. చెప్పేస్తున్నాడు అసలు విషయం. ముందు శ్లోకంలో చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? భీష్ముడు ద్రోణుడు మిగతా అందరినీ వదిలేశాడు. నువ్వు చెప్పినట్టే నేను క్లైబ్యం వదిలేస్తాను, పిరికితనం వదిలేస్తాను, నా యొక్క చేతకాంతాన్ని వదిలేస్తాను, అన్ని వదిలేస్తాను, నాకు ధైర్యం వచ్చేసి నువ్వు మాట్లాడిన దాంట్లో. కానీ ఇప్పుడు ఎక్కడ నేను మళ్ళీ బలహీనపడిపోతున్నానంటే నా గురుదేవుడైన వాళ్ళిద్దరి విషయంలో మాత్రమే నేను ఇట్లా అయిపోతున్నాను. ఒకవేళ వాళ్ళని చంపితే దానివల్ల వచ్చి నాకు అర్ధకామాలు వచ్చే ఆ రాజ్యం వచ్చినా కూడా నాకేమవుతుంది? అది రక్తపు కూడితో సమానం అవుతుందయ్యా. రక్తంతో తడిసిన దాన్ని నేను ఎలా స్వీకరిస్తాను? కాబట్టి దానికన్నా గొప్పది ఏంటంటే భిక్షం ఎత్తుకొని తిరగడం ఉత్తమం, అంతకంటే ఇంకోటి లేదు కదా అని చెప్పేశాడు. కానీ మనం బాగా ఆలోచిస్తే అర్జునుడి యొక్క విధానం, మామూలుగా గృహస్థులైన వాళ్ళు ఇంకొకళ్ళకు భోజనం పెట్టే రకం ఉండాలి. అటు సన్యాసులకు భోజనం పెట్టాలి, ఇటు బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి, మనతో పాటు ఉండే భూతాలన్నిటికీ భోజనం పెట్టాలి. అది మన ధర్మం, గృహస్థ ధర్మం. కానీ నేను గృహస్థ ధర్మాన్ని పక్కన పెట్టేసేసి గురువులు వాళ్ళ చంపడం కంటే నేను భిక్షం ఎత్తుకొని తిరగడం మంచిది అని చెప్పేశాడు. భిక్షం ఎత్తుకునే వయసు రాకూడదు గృహస్థుకి. అది ఎప్పుడు ఇంకోళ్ళకు పెట్టే రకంగా ఉండాలి గృహస్థైన వాడు. కాబట్టి అది పక్కకు పెట్టేశాడు. ఇంకోటి అర్ధకామాల కోసమే నేను ఇట్లా చేసేపాడితే నాకు వద్దు ఆ అర్ధకామాలు రక్తంతో సమానం చెప్తున్నాడు. కానీ మళ్ళీ అంటున్నాడు అందులో ఇంకో అర్థం చెప్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు, ఆ హోదా, ఆ పదవి అవన్నీ ఉండబట్టే కదా భీష్ముడు ద్రోణాచార్యుడు ఎవరు తట్టున్నారు? దుర్యోధన తట్టున్నారు. అవన్నీ అక్కడ ఉన్నాయి. భీష్ముడు ఎందుకు పాండవుల తట్టు రాలేదు? ఆయన ముందే చెప్పేశాడు, హస్తినాపురాన్ని రక్షించడమే నా ధ్యేయం. అంతే. ఆయన వాళ్ళ తండ్రికి మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం నిలబడిపోయాడు. నువ్వు అంటావేమో అంటేనే కృష్ణ పరమాత్మకి చెప్తున్నాడు, నువ్వు అంటావేమో అర్ధకామాల కోసమే కదా గురువులు అట్లా అక్కడ ఉన్నారు, నీ గురువులను మహానుభావులు అని చెప్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని చంపొద్దు, నువ్వు అంటావేమో చంపొచ్చు అని చెప్తావేమో, కానీ అటువంటి అర్ధకామాలు నాకు వద్దు, దానికన్నా నేను బెచ్చం వెతుకుని తిరుగుతాను. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎంత విశాలమైన మనసు ఉంది, ఎంత వినయం ఉంది, ఎంత గురువుల ఏడల భక్తి ఉంది ఆయనకి.
దాన్ని చూపిస్తున్నాడు అర్జునుడు, గొప్పగా చెప్పేశాడు. కానీ అందులోనే ఇంకో విషయం కూడా చెప్తున్నాడు, వాళ్ళ మైనస్ పాయింట్ కూడా చెప్పేశాడు. వాళ్ళిద్దరు అక్కడ ఎందుకున్నారు, నాకంత అత్యంత ప్రియమైన వాళ్ళిద్దరు ఎందుకున్నారు ఆ దుర్యోధన దగ్గర లేకపోతే, నేను వాళ్ళు చంపాల్సిన పరిస్థితి నాకు రాకపోతే ఈ యుద్ధం చేయడం నాకు పెద్ద లెక్క కాదు, నేను చేస్తాను. కానీ వాళ్ళిద్దరు అటుపక్క ఉండడం వల్లే నేను కొంచెం దెబ్బతింటున్నాను అంతే కృష్ణ. నేను పెరిగి వాడిని కాదు, నువ్వు చెప్పినట్టు నేను పెరిగితేనాన్ని వదిలేశాను, మోహాన్ని వదిలేశాను, నా బలహీనత కూడా నేను జయిస్తున్నాను. కానీ ఇక్కడ మాత్రం జయించలేకపోతున్నాను, ఈ ఒక్క పాయింట్ నేను జయించలేను. దీనికన్నా రక్తపు కూడా తినడం కన్నా నేను భిక్షం ఎత్తుకొని తిరగడం మేలు. ఆ అర్ధకామాలు కూడా వద్దు, అటువంటి అర్ధకామాలు తీసుకొని నేను జీవించలేను, నా వల్ల కాదు అని చెప్తున్నాడు. అంటే చూడండి, మొదట తను మానసిక పరిస్థితిలో బలహీన పడినప్పుడున్న పరిస్థితికి కృష్ణ పరమాత్మ మాట్లాడిన తర్వాత వచ్చిన మాటలకి ఎంత తేడా ఉంది చూడండి. ఆయన 2 శ్లోకాల్లో ఆయన చెప్పిన ఒక్క లే ఉత్తిష్ట లే అన్న ఒక్క మాటతో ఆయనలో ఉండే వివేకం లేచి కూర్చుంది. లేచి కూర్చొని ఇంకా బాగా ఆలోచించేశాడు. వెంటనే ఆయనకు అర్థమైపోయింది తను చేసిన తప్పేందో. కానీ ఇంకా ఉంది కొంచెం. దానివల్ల ఏం చేస్తున్నాడు, దానికి తగినట్టు చెప్తున్నాడు. చాలా వరకు ఇంప్రూవ్ అయిపోయాడు. వెంటనే ఆయన కొట్టిన దెబ్బ అర్థమైపోయింది. తను సవరించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు సందిగ్ధ అవస్థలో పడ్డాడు. ఏ సందిగ్ధ అవస్థ? తన స్వధర్మం ఏంది, తన కర్తవ్యం ఏంది అనే విషయం మాత్రం పక్కన పెట్టేశాడు. ఏది తాను చెయ్యాలో, ఏది చేయాల్సిన సందర్భమో ఆ ఒక్క విషయాన్ని మాత్రమే పక్కన పెట్టి, గురువులు మహానుభావులు కాబట్టి వాళ్ళు నాకు ఆదర్శప్రాయమైన వాళ్ళు, నా జీవితాన్ని నడిపిన వాళ్ళు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పేస్తున్నాడు. కానీ సందిగ్ధ అవస్థలో పడ్డాడు, అది జరిగింది. మనకు సమస్య వచ్చినప్పుడు మనకి ఎలా అవుతుందంటే మనసు డోలాయమానం అవుతుంది. అంటే ఒక ఉయ్యాల తిరిగినట్టుగా తిరుగుతుంది. ఒక తట్టు అట్టుపోతుంది, ఒక తట్టు ఇట్టు వస్తుంది మన మనసు. అదే పరిస్థితి ఇప్పుడు అర్జునుడు ఫేస్ చేస్తున్నాడు. మనమైనా చూడండి, మనకి మరీ గట్టి సమస్య ఎక్కడ వస్తుంది తెలుసా? ఆరోగ్య సమస్యలు వచ్చాము. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏదైనా భయంకరమైన పరిస్థితి వస్తే మన హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారు? ఒక డాక్టర్ ఏమో ఆపరేషన్ అంటాడు, ఇంకోళ్ళు ఏమైతే ఆ మందులతో నయమైపోతుందని చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తారు. మనం 10 మంది వెళ్ళిపోతే 10 మంది 10 రకాల సలహా ఇస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఇది బట్టి. అప్పుడు మనం డోలాయమానం పడిపోతాం. ఎవరు అసలైన విషయం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, మనకి ఎవరిది కరెక్ట్? ఇప్పుడు మన బాడీ గురించి మనకన్నా డాక్టర్ కు బాగా తెలుస్తుంది. ఏ డాక్టర్ అయితే మనకు ఫ్యామిలీ డాక్టర్ అతనే తెలుస్తుంది. అతను ఒక్కడే నేను చెప్పగలడు నీ శరీర పరిస్థితి ఏంది, నీ శరీరం తట్టుకుంటుందా లేదా, ఏం చేస్తావు అనే విషయాన్ని అతను ఒక్కడే చెప్పగలడు. అటువంటి వాడే కృష్ణ పరమాత్మ. మిగతా మనకు దాంట్లో కూడా మనకి ఆ స్నేహితుల్లో కూడా మనకి డాక్టర్స్ గా ఉండేవాడు ఒక స్నేహితుడు అయితే మనకి ఎంతో గొప్పగా చెప్పేస్తారు. ఇది పెద్ద విషయం కాదు, చేస్తే ఆపరేషన్ ఏం కాదు, హాయిగా జీవితాంతం నడిచేస్తావు నువ్వు అని చెప్పేస్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మనకు ధైర్యం వచ్చేస్తుంది. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? ఏదో ఉప్పురి కలిపి చెప్తారా, అనుమానం పడి నేను చేయించుకున్నాను, నేను ఫెయిల్ అయిపోయాను, నాకు అప్పుడంతా మందులు వాడి రియాక్షన్స్ వచ్చింది, ఇలా మనకు చుట్టుపక్కల వాళ్ళు మనకు బోధిస్తారు. అప్పుడు మళ్ళీ మనకు చెప్పిన డాక్టర్స్ వాళ్ళు గొప్పవాడు ఉండొచ్చు, కానీ మన మనసు సందిగ్ధంలో పడిపోతాం. ఆ సందిగ్ధంలో ఏం చేయాలో అనే ధైర్యం వల్ల పడిపోతాం, డెసిషన్ తీసుకోలేము ఆ టైంలో. అందులో శరీరం మీద ప్రాణం మీద ఎటువంటి, ఇప్పుడు ప్రాణాలతో చెలగాటం కదా, ఎక్కడ ఇద్దామంటే ప్రాణాలతో చెలగాటం. మన ప్రాణాలతో చెలగాటం ఆడడానికి మనం కూడా సిద్ధంగా ఉందాం. మనకు కూడా ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇది చేస్తే తప్పేమో, అది చేస్తే తప్పేమో, ఇది తాగితే తప్పేమో, ఇది తింటే తప్పేమో, ఏమో అన్ని అనుమానాలు వచ్చేస్తాయి ఒక్కసారిగా చుట్టుకుంటే. అప్పుడు మనం డెసిషన్ తీసుకోలేము. కానీ నిజంగా మన ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఒకడు ఉంటే వాడు చెప్పేస్తాడు, నీవు తీసుకునే డెసిషన్ తప్పు, వాళ్ళందరి మాట్లాడద్దు, నేను చెప్తున్నా విను, నీ శరీరానికి ఇది సూటబుల్, ఇది చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, పైకి వస్తావు, ఏం ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్పేస్తారు. అందుకే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. ఎవరా డాక్టర్? ఆధ్యాత్మికమైన కూడా ఒక డాక్టర్ ఉండాలి, ఆయనే కృష్ణ పరమాత్మ. మనకు కూడా అలా ఉండాలి. ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటే శరీరానికి మానసిక దానికి సంబంధించిన డాక్టర్ ఉండాలి. మనకి ఉన్నారా మన జీవితం హాయిగా గడిచిపోతుంది. అలాగే ఇప్పుడు ఈయన సందిగ్ధంలో పడ్డాడు ఆ అర్జునుడు. ఏ సందిగ్ధం వచ్చింది ఆయనకి? ఏ అర్ధకామాల కోసం అయితే రాజ్యాన్ని పొందితే నష్టపోతామో అటువంటి రాజ్య భోగాలు నాకు వద్దు. ఆ భోగాలు ఎటువంటివి?
రక్తంతో తడిసినవి తినాల్సింది, భుంజియ తినాల్సింది, అటువంటి నాకొద్దు అని ఇంత బాగా చెప్పేశారు. ఈ లోకంలో సుఖపడడానికి కోసమే కదా వచ్చాం, అర్ధకామ సంపాదించుకుంటానికి సుఖం లేదు కదా. అటువంటిప్పుడు ఆ సుఖాలు ఎటువంటి ఎందుకు, నా గురువుని చంపిన ఎందుకు, నాకొద్దు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు మన అర్జునుడు. అర్జునుడి పాత్రలో మనమే ఉంటాం. మనం కూడా అంతే. మన నిత్య జీవితంలో అనేక వాటికి మనం డైలమాలు పడిపోతాం. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక 10,000 రూపాయలు ఇంజక్షన్ చేయించుకోండి మీకు బాగవుతుంది చెప్తారు. 10,000 రూపాయల ఇంజక్షన్. 10,000 రూపాయల ఇంజక్షన్ అంటే మనకి ఆలోచన ఎక్కడ వస్తుంది, నా శరీరం తట్టుకుంటుందా ఆ ఇంజక్షన్ కి అని మనం మొట్టమొదటి వచ్చే అనుమానం అదే. కానీ అతను మన ఫ్యామిలీ డాక్టర్ కాదు, నా బాడీ కండిషన్ తెలుసో తెలియదు, వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు, కానీ వాళ్ళు చెప్పేస్తారు ఇది చేస్తే తగ్గిపోతున్నాం మనకని. అప్పుడు మేము ఏం చేస్తాం, మళ్ళీ అందరినీ అడుగుతాం సలహా, ఎడ్ చేయాలి, ఈ డాక్టర్ ఇలా చెప్తున్నారు, ఎలా చేయాలి అందరిని అడుగుతాం. మనం ఒక్కొళ్ళు ఒక్కో సలహా ఇస్తారు. ఏమో అంత పెద్ద కాస్ట్లీ చేసుకుంటే నీ శరీరం తట్టుకుంటుందా అని మనలాగే డౌట్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకి ఎట్లా ఆలోచన వస్తుందో అటువంటి వాళ్ళే మన చుట్టూ ఉంటారు. కానీ ఒక మంచి డాక్టర్ అయితే అతను ఏం చెప్తాడు, నీ బాడీ తగ్గకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు నీకు అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తారు. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆలోచన, నీ ప్రాణాలతో పోతే నువ్వే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పోలీసులు కష్టాల్లో తీసుకుంటారు, నీకేమన్నా అయితే వాళ్ళు ఎందుకు చేస్తారు, ఆ ధైర్యంగా ఆ సాహసం ఎందుకు చేస్తారు, అది రియాక్షన్ వచ్చే ఎందుకు ఇస్తారు అని వెంటనే ప్రశ్నిస్తారు. అది నిపుణులైన వాళ్ళు చెప్పే మాటలకి మన సాధారణంగా మనలాంటి వాళ్ళు మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. అలాగా ఇప్పుడు నేను సందిగ్ధంలో పడిపోయాడు. ఎటువంటి మాధవి గారు ఆదని మనుషులు క్లాస్ లేదా అండి ఈరోజు? గురువున హత్వాది మహానుభావాన్ శ్రేయో భక్తుం భైక్షమపీహలోకే. భైక్షమపి భిక్షం ఎత్తుకోవడం ఒక్కటే నాకు మంచిది ఈ లోకంలో అనిపిస్తోంది. త్వార్థ కామాస్తు గురువునిహైవ. అర్ధకామాల కోసంగా ఆ గురువును సంహరిస్తే అటువంటి భోగములు సుఖాలు ఎటువంటివి, రుధిర ప్రదిగ్ధాన్. రుధిరం అంటే రక్తం, ప్రదిగ్ధాన్ బాగా రక్తం తడిసినవంట. తడిసిన ఆ భోగాలు నాకొద్దు, ఆ అర్ధకామాలు నాకొద్దు. నేను మాత్రం అది అటువంటిది అవుతుంది కాబట్టి వద్దు అని నేను చెప్తున్నాను కృష్ణ పరమాత్మ అని చెప్పి వినయంగా చెప్తున్నాడు అర్జునుడు. ఇది 5వ శ్లోకం. 6వ శ్లోకం చదివేవాడు నిన్న పేరు ఇచ్చిన వాడు ఈ ప్రశాంతి గారు. వచ్చాను మేడం. రెడీనా? రెడీ మేడం. 6దండి. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః. విసర్గ పెట్టుకోండి. అప్పుడు కింద సేపై తావత్తే వస్తుంది. దేవస్థితః ప్రముఖే దార్తరాష్ట్రాః నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః దేవస్థితః ప్రముఖే దార్తరాష్ట్రాః నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః దేవస్థితః ప్రముఖే దార్తరాష్ట్రాః
దేవస్థిత ప్రముఖే దాతరాష్ట్రాః. ప్రశాంతిగా అప్డేట్ చేసుకోండి. ఇంకా చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మకి తన సందిగ్ధాన్ని ఇంకొంచెం పెంచి చెప్తున్నాడు ఇక్కడ. నా చైతత్ విద్మహ నా విద్మహ, అసలు నాకు ఏమి చేయాలో తోచడం లేదు చెప్పేస్తున్నాడు. తన సందిగ్ధ అవస్థను ఏ స్థితికి వెళ్ళిపోయిందో తానే చెప్పేస్తున్నాడు. నాకేమనిపిస్తోందంటే మనం మళ్ళీ కృష్ణ పరమాత్మ కలుస్తున్నాడు. మనము ఇప్పుడు ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? కతరన్నో గరియో, ఏది చెయ్యాలో, గరియో అంటే ఏది శ్రేష్టమైంది, ఏది గొప్ప పని, అది ఏం చేయాలి అని అర్థం కావడం లేదు మనకు అని ఆయన కలిపేశాడు. మనకు ఏం చేయాలో ఇటువంటి సందర్భంలో యుద్ధం చేయాలా వద్దా? ఇప్పుడు మన తట్టు కాకుండా మన తట్టు కానీ భీష్మద్రోణులు ఉండే పడితే నాకు ఎటువంటి అనుమానం లేదు యుద్ధం చేయడానికి. కానీ వాళ్ళు అవతల పక్షంలో ఉన్నారు, శత్రుపక్షంలో ఉన్నారు. నా ఆత్మీయులు పోయి శత్రుపక్షంలో కూర్చోన్నారయ్యా, వాళ్ళు ఎట్లా యుద్ధం చేయాలి? కాబట్టి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు మొట్టమొదటి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతుందనుకో, యద్వా జయేమా, ఆ యుద్ధంలో మనం గెలుస్తాము, ఎదివానో జయేయు, వాళ్ళు గెలుస్తారో ఎవరు చెప్పగలరు? యుద్ధం అయిన తర్వాత ఎవరో ఒకరు గెలుస్తారు. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తామో తెలియదు, అది కూడా చూసుకోవాలి. యద్వా జయేమా ఎదివానో జయేయు, వాళ్ళు గెలుస్తారేమో. యానేవా హత్వాన జిజీవిషామహ, ఒకవేళ వాళ్ళు గాని ఎవరు నా గురువు నా మహానుభావులైన వాళ్ళిద్దరు గాని మరణిస్తే నేను మాత్రం జిజీవమహ, నేను జీవించలేను, నా వల్ల కాదు. వాళ్ళు గాని మరణిస్తే నేను జీవించాలని కోరుకోను, అసలు నా వల్ల కాదు. ఏ అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రాః, ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ప్రముఖులైనటువంటి వాళ్ళిద్దరూ ఆ ధృతరాష్ట్రుని యొక్క సైన్యంలో మొట్టమొదటి నిలబడి కూర్చోన్నారు. ముందు వాళ్ళే ఉన్నారయ్యా, ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా చేయాలి? ఎట్లా యుద్ధం చేయమంటావు నన్ను? ముందు వాళ్ళే నిల్చో ఉన్నారు. వాళ్ళని చంపితే నేను బతకలేను, నాకు చంపడం ఇష్టం లేదు వాళ్ళిద్దరిని. ఇప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా? ఒకవేళ యుద్ధం చేస్తామన్నా కూడా విజయం వాళ్ళకు వస్తుందో నాకు వస్తుందో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఇవన్నీ నా సందిగ్ధంగా ఉంది, నా మనసు రెండింటి మధ్య కొట్టుకలాడుతోంది. ఎందుకు కొట్టుకలాడుతోంది ఆ విధంగా? అందుకనే ముందు దుర్యోధను చేత మాట్లాడిచ్చారు. ఇక్కడ మొదటి అధ్యాయంలో దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి ఏం చెప్పాడు? మొట్టమొదటి చెప్పిన మాట ఏంది? ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎందుకు? భీష్ముడిని రక్షించుకోని చెప్పడానికి వెళ్ళాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? భీష్ముడు ఉండంగా యుద్ధ రంగంలో భీష్ముడిని ఎదిరించే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయనతో యుద్ధం సరిసమానంగా యుద్ధం చేసేవాళ్ళు అసలు ఎవ్వరు లేరు. అందువల్ల ఎవరికి వస్తుంది విజయం? ఇప్పుడు ఒకవేళ నేను యుద్ధ రంగంలో నిలబడి యుద్ధం చేసినా కూడా విజయం ఎవరికి వస్తుంది? భీముడిని ఎదిరించేవాళ్ళు ఎవరు? మా తాతగారు, ఆయన ఎవరు ఎదిరిస్తారు? మామూలు వాళ్ళు ఎవ్వరూ ఎదిరించలేరు. ఇక నేను సాక్షాత్ మనవాడిని, నేను ఎట్లా ఎదిరిస్తాను ఆయన్ని? ఇంకా మనం గెలుస్తామని నమ్మకం ఏంది? ఆయన ఉండగా యుద్ధ రంగంలో ఎవరు గెలవలేదు, అది అయ్యే పని. ఆ నమ్మకంతోనే కదా దుర్యోధనుడు యుద్ధానికి వచ్చింది. భీష్మాచార్యుని చూసి ద్రోణాచార్యుని చూసి యుద్ధానికి వచ్చాడు ఆయన. దుర్యోధనుడు వాళ్ళ అండ చూసుకుని కదా వచ్చాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు అర్జునుడు కూడా. మనం ఒకసారి ఆలోచిద్దాం, అటుపక్క పక్షంలో ఉండే వాళ్ళ గొప్పతనం మీద చూద్దాం. నిలబడ్డ వాళ్ళిద్దరు మహానుభావులు ఎట్లాంటి వాళ్ళంటే భీష్ముడి ముందు ఎవ్వరూ యుద్ధం చేయలేరు, నిలబడలేరు. ఇది ఒక కారణం. ఇక ద్రోణాచార్యుడి సంగతి చూద్దామా? ఆ ద్రోణాచార్యుడు నాకే విద్య నేర్పించినవాడు, నన్నే ఇంత గొప్పవాడిని చేసినవాడు. నన్ను ఇంత గొప్పవాడిని చేశాడంటే ఆయన దగ్గర ఇంకా అపారమైన విద్య ఉంటుంది. ఆయన దగ్గర కొద్దిగా నేర్చుకొని నేనే ఇంత మాత్రం ఉంటే ఆయన దగ్గర ఇంకా ఉంటుంది విద్య. ఎంత ఉంటుంది ఆయన దగ్గర? ఆయన గని. ఇక అటువంటి వాటితో యుద్ధం చేస్తే ఎవరు నిలబడతారు యుద్ధ రంగంలో? మన సైన్యాలు ఎవరు నిలబడతారు అసలు? అది ఒక కారణం అనిపిస్తుంది నాకు చూడ. కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళిద్దరు యుద్ధ రంగంలో ఉండగా
మన తట్టు యుద్ధం జరిగితే జయం సాధిస్తాం నమ్మకం లేదు. నువ్వు అనొచ్చు నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి అంటావను. స్వధర్మం అంటావని చెప్పి ముందు చెప్పేశాడు. ఏం చెప్పాడు? నా స్వధర్మం ప్రకారం చేయనప్పుడు నాకు వాళ్ళిద్దరిది అడ్డం వస్తుంది, వాళ్ళని చంపితే రక్తం కొడుతున్నట్టే అని చెప్పేశాడు. ఇప్పుడు నా స్వధర్మాన్ని నిర్వర్తించాలా, స్వధర్మాన్ని ప్రకారంగా యుద్ధం చేయాలా, లేదు బలాబలాలు చూసుకున్నా ఇతరంగం సంగతి చూసుకున్నా జయాపజయాలు చూసుకున్నా కూడా ఒక విధంగా సందిగ్ధంగా ఉంది పరిస్థితి. అంటే మనసు ఎలా ఉంది? దానికి డైలమాలో ఉంది. యుద్ధం చేయాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, జయం వస్తుందా రాదా, ఇన్ని రకాల మాధవి ఆధోని గారు నేర్చండి. కాబట్టి యానేన ఎవరినైతే చంపితే హత్వా చంపితే జిజీమ విషామహ జీవించడం ఇంకా వేస్ట్, నేను జీవించలేను కూడా. వాళ్ళిద్దరికి ఏమన్నా అయితే వాళ్ళని చంపి మాత్రం నేను జీవించలేను. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చోన్నారు? వాళ్ళిద్దరే ప్రముఖులు ఆ ధృతరాష్ట్ర యొక్క సైన్యంలో. మొట్టమొదటి ప్రముఖ అవస్థిత ఎదురుగ్గా నిలబడినారు. వాళ్ళిద్దరు నిలబడినారు. ఇప్పుడు వాళ్ళిద్దరితో ఒక భీష్ముడిని ఎదుర్కొంటే తప్ప నేను దుర్యోధనుని తాకలేను. అందుకే దుర్యోధనుడు మొట్టమొదట భీష్ముడిని బాగా చూసుకోమని చెప్పాడు. అది భీష్ముడి దుర్యోధనుడి యొక్క తెలివి. ఎందువల్ల భీష్ముడిని దాటి వస్తే తప్ప దుర్యోధన దాకా ఎవ్వరు యుద్ధానికి రాలేరు. ఆయన ఒక్కడు చాలు అందరినీ సంహరించడానికి. అది చెప్తున్నాడు. మొట్టమొదటి వాళ్ళిద్దరే నిత్యం ఉన్నారయ్యా, ఎట్ట యుద్ధం చేయమంటావు నన్ను? ఇప్పుడు దుర్యోధనుడు ఎవరన్నా నాకు ప్రీతికరంగా కానీ వాళ్ళంతా నిలబడి ఉంటే వాళ్ళని ఒక్క దెబ్బలో కొట్టి పారేస్తారు. కానీ అట్లా కాదు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళిద్దరూ నాకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళని చంపడమో నాకు ఇష్టం లేదు. పైన వాళ్ళ వల్లే ఇప్పుడు యుద్ధ రంగంలో మనకు అపజయం కూడా రావచ్చు. ఆ అవకాశం ఎక్కువగా ఉంది. జయం సాధిస్తాం నమ్మకం. భీష్ముడి ముందు ఎవరు నిలబడలేరు, ద్రోణాచార్యుడి ముందు ఎవరు నిలబడలేరు. ఓడిపోతాం, ఇంత సందేహం లేదు. ఇప్పుడు చెప్పు, నేను గురువుని చంపడం ధర్మం కాదని చెప్తున్నాను. అది ధర్మ పద్ధతే. నువ్వు స్వధర్మాన్ని ఆచరించాలంటావేమో, స్వధర్మం కూడా చూసుకోండి. స్వధర్మం చూసుకున్నా జయం రాదు కదా. ఏ రకంగా పోయినా జయం రాదు కదా. నాకు ఏం చేయమంటావు? ఇప్పుడు ఎలా చేయాలి? ఎంత చక్కగా ఆలోచించవచ్చు. అంటే తాను ఆలోచించే ధైర్యంలో ఉన్నా కూడా ఆలోచించే విధానం చాలా బాగా ఎక్కువగా పద్మజ గారు నేర్చండి ఆలోచిస్తున్నాడు. కానీ ఆలోచనలో కూడా సందిగ్ధం ఉంది, సందేహం ఉంది అన్నమాట. ఇప్పుడు ఆ సందేహం కూడా ఆయన తీర్చాలి. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన అంత 2 శ్లోకాల్లో అంత పుషింగ్ ఇచ్చాడు కదా అర్జునుడికి. అందువల్ల అంత తొందరగా రియాక్ట్ అయ్యి చెప్తున్నాడు. మనలాంటి వాళ్ళు అనుకోండి, మనం మానసికంగా బాగలేదనుకో, మనకు చెప్పినా కూడా నీకేం చెప్తావు గట్టున కూర్చొని మాటలు చేసేవాడు తెలుస్తుంది అని మనం మాట్లాడతాం. కానీ అర్జునుడు అలా కాదు. బాగా యోగం తెలిసినవాడు, జ్ఞానం తెలిసినవాడు. కొద్ది మమకారం అనే ఒక్కదాంతో, మోహంతో ఒక్కదాంతో అయిపోయాడు. మోహం వల్ల శోకం వచ్చింది ఆయనకు. అదొక్కదాంతో వెనకబడ్డాడు. దాన్ని ఇప్పుడు పెద్ద చేసి చూపిస్తున్నాడు కూడా. విషయం కూడా అదే చెప్తున్నాడు. నువ్వు చెప్పినట్టు మిగతా సైన్యం అంతా మోహం తీసేస్తాను, కానీ వీళ్ళిద్దరి దగ్గర మాత్రం నా వల్ల కాదు. వీళ్ళిద్దరే ముందు నిల్చో ఉన్నారు. వాళ్ళు వెనకన్నా నిల్చో ఉంటే ముందు వీళ్ళందరినీ కొట్టేస్తాను, వచ్చేస్తాను, నాకు రాజ్యం ఒక్క దుర్యోధనుడు కొడితే రాజ్యం వచ్చేస్తుంది, అయిపోతుంది. కానీ దుర్యోధనుడి ప్రాణానికి అడ్డంగా ఎవరు నిలబడ్డారు? నాకు అత్యంత ప్రియమైన వాళ్ళిద్దరు నిలబడ్డారు. ఇప్పుడు ఎలా చేయమంటావు? అందుకని అని సందేహాన్ని వెలిగిస్తున్నాడు అర్జునుడు. చూడండి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. అంటే ఈ ముందు ఏమనుకొని ఉంటాడు? తన తాత కదా, తన గురువు కదా, వీళ్ళు ఇద్దరు రంగంలో ముందు ఉండాలనుకున్నట్టున్నాడు. అలా అనుకోవాలి, కానీ అట్లా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందువల్లంటే భీష్ముడే లీడ్ చేస్తాడనే విషయం ముందే చెప్పేశారు అక్కడ. అది ముందు శంకారావం పూరించినప్పుడు భీష్ముడే కదా పూరించాడు. అక్కడే అర్థమై ఉండాలి అర్జునుడికి. కానీ అట్లా అనుకోవడానికి కూడా వీల్లేదు. మరి ఇప్పుడు ఈ సందేహాలన్నీ ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందువల్ల? మోహం వల్ల కలుగుతున్నారు, రాగం వల్ల కలుగుతున్నాయి. దాన్ని ఇప్పుడు ఆయన పెద్ద చేసి చెప్పేస్తున్నాడు. కాబట్టి నా ఏ చేత్ ఏ తత్ ఏ తత్ మనము ఏ తత్ ఈ విధంగా నా విద్మహ
నాకు ఏం చేయాలో తెలియడం లేదు, మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు, తెలియడం లేదు. కతరన్ను గరియో, ఏది శ్రేష్టమైందో కూడా తెలియడం లేదు. ఏది చేస్తే కతరన్, ఏది చేస్తే గొప్పదో అర్థం కావడం లేదు. ఎందుకని? యద్వా జయేమా, ఈ యుద్ధంలో ఈ యుద్ధ రంగంలో మనం గెలుస్తాము. ఇది వానో జయేహో, వాళ్ళు గెలుస్తారు తెలియదు, ఎవరు గెలుస్తారు తెలియదు. యానైవ హత్వా నా జిజీవిషామః, ఒకవేళ వాళ్ళని సంహరిస్తే, ఎవరిని? అభీష్ముడిని ద్రోణాచార్యుని సంహరిస్తే జీవించి నేను ఉండలేను, నా వల్ల కాదు, చతుకోలేను. ఎందువల్ల? ముందే చెప్పేసాడు ఆ విషయం ఎందువల్ల అనేది. ఎందువల్ల? నా అభివృద్ధి చూసి సంతోషించే వాళ్ళు వాళ్ళే. నా గురువు సంతోషిస్తాడు, నా తాత సంతోషిస్తాడు, అటువంటి వాళ్ళు లేకపోతే ఇంకేముంది? ఇంకా నేను ఎవరి కోసం చేయాలని స్వజనులను మొట్టమొదటి చెప్పేసాడు ఆ విషయం చెప్పేశాడు. కాబట్టి అది రిపీట్ చేయకుండా చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా అని అడుగుతున్నాడు. పోనీలే యుద్ధం చేద్దాంలే, ఇది విజయమో వీర సర్గమో అని చూసుకుందామంటే ఆ యుద్ధ రంగంలో మొట్టమొదటి నిలబడిన ప్రముఖులు ఎవరంటే వీరిద్దరే. ప్రముఖే ధృతరాష్ట్రాః, ముందు పక్క నిలబడినారు ఇద్దరు. ఎలా చేయాలయ్యా, ఎట్లా యుద్ధం చేయమంటావు? నాకు ఇన్ని సందిగ్ధాలతో నా మనసు ఊగిసలాడుతోంది, ఏం చేయమంటావు ఇప్పుడు అని స్పష్టంగా అడిగేస్తున్నాడు కృష్ణ పరమాత్మని. ఎంత చక్కగా ఆలోచించాడు చూడండి. అంటే తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో, తన మనసు ఏ స్థాయిలో ఉందో ఆ విషయాన్ని పూర్తిగా వివరించేశాడు గురువుకి. ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తికి సంపూర్ణంగా అర్పించేశాడు, చెప్పేశాడు. తర్వాత శ్లోకంలో శరణాగతి చేస్తాడు. అది మనం రేపు చూద్దాం. ఈరోజు మనం సాంఖ్య యోగంలో 2వ అధ్యాయంలో 5, 6 శ్లోకాలు చెప్పుకున్నామండి, పూర్తి చేసుకున్నాం.